మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 14వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనము. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించియున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, 14వ తారీఖు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నిజమైన ఆహారము నా తండ్రి మీకు ఇస్తాడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒక చాట అంటాడు సాతానుతో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అంటాడు. సహోదరులారా, యేసయ్య మరి ఒక మారు తెలియజేస్తున్నటువంటి మాట, నేనే ఆహారము, నన్ను తిని నా రక్తము తాగనవాడు నిత్య జీవములో ప్రవేశించలేడు అంటాడు. ప్రియ సహోదరుడా, ఆయన గురించి దేవదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యన నివసించుచున్నది అంటాడు. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వాక్యానుసారంగా నమిరి వేసుకొని వాక్యాన్ని చదివి దాని ప్రకారం ధ్యానిస్తూ ఉంటారో వారు నిజమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, సాయంకాలము ఎప్పుడు కుదిరితే అప్పుడు నీవు ఒక్క మారైనా దేవుని వాక్యాన్ని నీవు చదివితే నీవు బ్రతుకుతావు, నీవు జీవించుతావు, కష్టాల్లో జీవిస్తావు. కష్టాల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోవు, కన్నీళ్లలో ఒంటరితనంతో కృంగిపోవు. అందరూ తృణీకరించినప్పుడు నేను బలహీనపరుచుకోవు, కృంగిపోవు. కానీ ఎందుకనగా నీవు నిజమైన ఆహారం తీసుకున్నావు. సహోదరుడా, నిజమైన ఆహారము ఈ వ్యక్తి తను శరీరరీత్యా తీసుకుంటాడు, అతడు అలవడు, అతడు సొమ్మచెల్లడు, అతడు బలహీనుడు కాడు. సహోదరులారా, ఏ వ్యక్తి అయితే అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతారో ఆ వ్యక్తి జీవితములో అలవక, కృంగిపోక, ధైర్యముతో ఉండి అనేకులకు తను మాదిరయ్యేటువంటి వ్యక్తాన్ని చూపిస్తుంటాడు. ప్రియ సహోదరులారా, ఆయనే నిజమైన ఆహారము గనుక, ఆ ఆహారము వాక్యంలో ఉన్నది గనుక అనుదినము వాక్యాన్ని చదువుకుని మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకునే స్థితి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి ఇట్టి వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో బలపరిచి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.